హలో చెప్పు నాన్న. ఇంకా 2 days లో ఎగ్జామ్స్. నా ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ అనేవారు. లేదు లేదు నాన్న, కట్టేస్తాను. వడ్లు కాటా వేస్తున్నా, రేపు అమ్మేసి కట్టేస్తానా. సరే. వదిలే గాని అంతా బానే ఉందా? వినపట్లేదే. అయ్యో, సిగ్నల్ పోయిందనుకుంటా. ఏమండి వచ్చేసారా? వచ్చేసేలే. చెప్పడం మర్చిపోయాను, రేపు అబ్బాయి కాలేజీ దగ్గరికి వెళ్తున్నాను. ఆ ఫీజు కడితేనే ఎగ్జామ్ రాయనిస్తారంట. ఎలా అయినా వెళ్ళి ఆ ఫీజు కట్టాలి. ఉన్నారా అబ్బాయి దగ్గరికి? వెళ్తాలే, ఈలోగా అబ్బాయికి తినడానికి ఏమన్నా చెయ్యి. అలాగే అండి, ఇప్పుడే పొయ్యి వెలిగిస్తాను. నేను అలా బయటికి వెళ్ళొస్తాను, ఈలోపు అబ్బాయికి అన్నీ సర్దిపెట్టు. సేటి గారండి. చెప్పుదానయ్య. మీరు తొందరగా నా లెక్క చూస్తే కొంచెం పనుందయ్యా. అదే పనిలో ఉన్నదానయ్య. మంచిదయ్యా. ఏం దానయ్య, ఎక్కడి నుంచి? ఏం లేదు సుబ్బయ్య, సేటికి వడ్లు అమ్మాను కదా, డబ్బులు తీసుకొని వస్తున్నా. అయినా నీకు తెలుసు కదా, ఇప్పుడెందుకు అమ్మావు? 10 రోజులు పోతే మంచి గిట్టుబాటు ధర వస్తుంది కదా. అది కాదు, పిల్లాడి ఫీజుకి ఇబ్బంది అయింది, గిట్టుబాటు అయినా కాకపోయినా అమ్మేశా. ఏంటోలే, తలకు మించిన భారాన్ని మోస్తున్నావు. ఎన్నాళ్ళు ఈ చదువులు ఇంకా? ఈ ఏడుతో గట్టెక్కినట్టే. 3 ఏళ్ల నుండి ఈ చదువులనే కంకెల మీదే ఉన్నాయి, ఇప్పుడు కోతకొచ్చాయి. ఏంటండి ఇంతసేపు? అబ్బాయికి డబ్బాలో సున్నుండలు పెట్టి మీకు తినటానికి రాగి సంగటి పెట్టాను. ఇంకేమన్నా పెట్టాలా? సరిపోతాయిలే. నా చెప్పులు ఎక్కడ పెట్టావు? అటు పక్కన ఉంటే చూడండి. ఎటు పడితే అటు పడేస్తావు, సమయానికి కనపడవు. సరే, నేను వెళ్తున్నా. ఏంటండి మీకు కూడా చిన్నపిల్లాడికి చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది? వెళ్తున్నా కాదు, వెళ్ళొస్తా. అలాగే అలాగే. హలో, నీళ్ళు పెట్టావురా? నేను అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాను బాబాయ్. దగ్గరలోనే కాలేజీ పెట్టుకొని హాస్టల్లో పడేసి లక్షలు పోసే దేనికి? మనం పడ్డ కష్టాలు వాళ్ళకి తెలియకూడదని బాబా. వెనకటికి నీ బోటోడే మెంగ మెతుకు లేకపోయినా మేసాలకు సంపెంగ నూనె కావాలన్నాడంట. ఎందుకు రేపు ఆడిపేమో చూస్తాడా? చూడపోయినా పర్లేదు, ఆడి కాళ్ళ మీద ఆడి నిలబడితే చాలు. నీలాంటి కష్టజీవులకి ఎప్పుడు మంచి జరిగిద్దిలే.
లోపలికి వెళ్ళాలి. బాబు ఇక్కడ ఫీజు కట్టేది ఎక్కడ? ఇలా ముందుకెళ్ళి కుడివైపు తిరగండి. హ్మ్. ఫీజు కట్టేది ఇక్కడేనా అండి? అవును సార్, మీ వాళ్ళ డీటెయిల్స్ చెప్పండి. వెంకటకృష్ణ, 4వ సంవత్సరం. ఈ ఫామ్ ఫిల్ చేసి తీసుకురండి. అమ్మా ఈ ఫారం రాస్తారా? బాబు కొంచెం ఈ ఫారం రాస్తారా? లేదు బాబాయ్, పనుంది మాకు. నువ్వు త్వరగా వెళ్ళి వర్క్ ఫినిష్ చేసుకుంటా. బాబు ఈ ఫారం రాస్తావా? తప్పకుండా బాబాయ్. బాబు పేరేంటి? వెంకటకృష్ణ బాబు, 4వ సంవత్సరం. ఏం చేస్తుంటారు బాబాయ్? నేను ఒక సామాన్య రైతుని బాబు. సామాన్యమా? అదేంటి అందరూ రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నుముక అంటుంటే? రైతు రాజు అవ్వాలంటే ఆ రైతు పేరు రాజు అవ్వాలి, కానీ రైతు ఎప్పటికీ రాజు అవ్వలేడు. అర్థం కాల. రేయ్ బయటికి వెళ్ళి తినేసొద్దాం పదా. అదేంట్రా, నువ్వు ఎప్పుడు బాక్స్ తెచ్చుకుంటావు కదా? నచ్చలేదురా, పడేశాను. సర్లే నేను వస్తాను, నువ్వు వెళ్ళు. ఏమైంది బాబాయ్? అన్నం పడేయటం ఏంటి బాబు? నచ్చలేదు పడేస్తుంటాడు. అది పండించే కష్టం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. అందులో అంత కష్టమే ఉంటుంది బాబాయ్. నీకు పొలం అంటే ఏంటో తెలుసా బాబు? తెలుసు బాబాయ్. దాన్ని దుక్కి దున్ని తడిపొడిలాడుతున్న పొలాన్ని నిండుగా నీళ్లతో నింపి దమ్ము చేస్తాం. ఇక నారు వేశాక మొక్కల్ని ఏ పక్షులు తొక్కకుండా కాపలా ఉండి మొక్కలు పైరు అయ్యేదాకా పోషకమైన బలం మందులు అందిస్తాం. మధ్యలో ఏ క్షీడ పురుగులు పాడు చేయకుండా పురుగు మందులు కొడతాం. ఇక కంకులు పడ్డాక వాటిని కోతకు సిద్ధం చేస్తాం. కోత కోసాక వాటిని కొన్ని రోజులకి గూడు చేస్తాం. ఆ గూడుని కుప్పతొక్కి తర్వాత వాటిని రాశిలా పోస్తాం. వాటన్నిటినీ బస్తాలకు పట్టి ఇళ్లకు చేరుస్తాం. అలా ధాన్యాన్ని నిల్వ చేస్తాం. అయ్యో బాబాయ్, ఇంత చెయ్యాలా? చాలా కష్టం బాబాయ్. కష్టాన్ని గుర్తించకపోయినా పర్లేదు బాబు, కానీ అన్నం విలువ మాత్రం తగ్గకూడదు. ఒక్కో అన్నం మెతుకు వెనుక ఇంత శ్రమ ఉంటుందా? నిజంగా నీలాంటి వాళ్ళు ఉండబట్టి మేము కడుపు నిండా అన్నం తింటున్నాం బాబాయ్. నా ఒక్కడి వల్ల ఏం కాదు బాబు. నాలాంటి ఎంతో మంది రైతులు వాళ్ళ జీవితాలను భూమికి అంకితం చేసి రాత్రనక పగలనక రక్తాన్ని చెమటలా చిందించి వ్యవసాయం చేస్తున్నారు బాబు. ఈ సమాజం మొత్తం మీకు రుణపడి ఉండాలి బాబాయ్. మాకు రుణపడక్కర్లేదు, కానీ సమాజంలో గుర్తింపు లేని మాకు కనీసం మమ్మల్ని మనుషుల్లా చూస్తే చాలు. అదేంటి బాబాయ్? నిజమే బాబు, మమ్మల్ని ఈ సమాజం కనీసం మనుషుల్లా కూడా చూడట్లేదు. ఈ రోజుల్లో డబ్బుంటేనే సమాజంలో గుర్తింపు. మేము భూమిని నమ్ముకున్న వాళ్ళం బాబు. డబ్బు మీద పెద్దగా ఆశ లేదు, కానీ ఆ డబ్బు లేకపోతే అవసరాలు తీరవు. ఏం చేస్తాను చెప్పు, అంతా అలా అయిపోతుంది. మీరు చెప్తున్న విషయాలు నన్ను ఈ సమాజం గురించి మేల్కొల్పాయి బాబాయ్. ఇప్పటి నుంచి నా వంతుగా సమాజానికి తెలియచేస్తాను. మంచిది బాబు. ఇటీ బాబాయ్, ఫీజు నేను కట్టేసి వస్తాను. ఇదిగో బాబు. సార్ ఇదిగోండి, ఫీజు కట్టేయండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ.
ఫీజు కట్టేశాను బాబాయ్. అయిపోయిందిగా బాబాయ్, ఇక వెళ్ళటమేనా? లేదు బాబు, మా అబ్బాయిని కలవాలి. సరే పదండి, మీ అబ్బాయి వాళ్ళు ఉండే దగ్గర తీసుకెళ్తాను. ఒక్క నిమిషం బాబు, ఇదిగో మా ఇంటావిడ చేసింది సున్నుండ, స్వయంగా మా పొలంలో పండిన మినుములతో చేసింది. తీసుకో బాబు. థ్యాంక్స్ బాబాయ్. హలో, నానా, ఫీజు కట్టేశాను నానా, ఇంక నీ పరీక్ష ఎవరు ఆపర్లే. అప్పుడే కట్టేశావా? ఎక్కడున్నావు నువ్వు అసలు? ఇదే 4వ సంవత్సరం వాళ్ళు ఉండే దగ్గర. ఇదిగో వస్తున్నావు నువ్వు. ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? క్రిష్, మీ డాడీయా? ఒక్క నిమిషం, నువ్వు పక్కకు రా ముందు. ఎంత మిగిలే డబ్బులు? అవునానా, నువ్వు చెప్పిన దానికన్నా ఒక 3,000 తక్కువే కట్టించుకున్నారుగా. అదేలే, బుక్స్ కొనాలే, ఇవ్వ 3,000. ఓహో, పుస్తకాలు కొనాలా? సరే సరే, తీసుకో. మర్చిపోయా, ఇదిగో మీ అమ్మ చేసి పంపించింది సున్నుండలు. ఏంటవి? వద్దు, నాకు అసలేమి. మీ అమ్మ చేసి పంపించిందిరా. వద్దని చెప్పాక ఎందుకు చిరాకు పడతావు నన్ను? నన్నే అంటావా? ఏమో, ఎవరికి తెలుసు. అసలు ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? నా పరువు తీయడానికా? మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ఎంత మర్యాద ఇస్తారు. ఇప్పుడు నువ్వు నా నాన్నమని తెలిసి నాకు ఎలా ఉంటుంది? ఇక వెళ్తావా నువ్వు? ఏమనుంటే ఫోన్ చేస్తాలే. సరే, వెళ్తాను నాన్న. సరే, అదంతా వదిలేండి. నెక్స్ట్ ఏంటి మరి? ఏంటి, ఆయన మీ నాన్న? హలో బ్రో, అఫ్ కోర్స్ ఇది మీ పర్సనల్ మ్యాటర్ అయి ఉండొచ్చు, కానీ అడగొచ్చా? మేము వెళ్తున్నాం క్రిష్. అడగండి, పర్లేదు. మీ ఫాదర్ అంటే ఎందుకు మీకు అంత చిరాకు? ఓ అదా, ఆయనకేం తెలీదు భయ్యా ఇక్కడ ఎలా ఉండాలో, ఈ జనరేషన్ వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో. అయినా ఇదే నన్ను పర్సనల్ అనేది. ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఆయన మీ నాన్న, అది గుర్తుందా అసలు? తనతో మాట్లాడిన కొంత సమయంలో నాకు అన్నం విలువ తెలిసేలా చేశాడు, ఒక రైతు కష్టం తెలిసేలా చేశాడు, అంతకన్నా నాకు తండ్రిని గుర్తు చేశాడు. ఒక్కసారి ఆలోచించు, మీ నాన్నకేం తెలియకుండానే నువ్వు ఇక్కడ దాకా వచ్చావా? మీ నాన్నకి ఎలా ఉండాలో తెలియకుండానే నిన్ను ఈ పొజిషన్కి తీసుకొచ్చాడా? మీ నాన్నకి అర్థం చేసుకోవడం తెలియకుండానే ఇప్పుడు నువ్వు ఎంత అవమానించినా నిన్ను పల్లెత్తి మాట కూడా అనకుండా వెళ్ళిపోయారా? అయినా ఇప్పుడు మీ నాన్న గురించి నేను చెప్పాల్సి వస్తుందంటే నువ్వు ఎంత దిగజారేవో ఆలోచించు. ఎవరో ఏదో అనుకుంటారని, పరువు పోద్దని అలా ఆలోచించడం మూర్ఖత్వం. అనవసరంగా తప్పు చేశాను. హలో,
ప్రతి తండ్రి తన కొడుక్కి కష్టం విలువ తెలియకుండా పెంచాలనుకుంటాడు. కానీ ప్రతి కొడుకు తన తండ్రి పడే కష్టాన్ని తెలుసుకుంటేనే తన బాధ్యత ఏంటో తెలుస్తుంది. అలాగే తల్లి తనకు ఉన్నా లేకపోయినా బిడ్డ ఆకలి తీరుస్తుంది. అలాగే రైతు తనకు ఉన్నా లేకపోయినా ప్రపంచం ఆకలి తీరుస్తాడు. ఒక బిడ్డ ఆకలి తీర్చిన తల్లి ఎంత గొప్పదో ప్రపంచం ఆకలి తీర్చే రైతు కూడా అంతే గొప్ప.